ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభప్రదమైన నామమున మరొకసారి ఉదయకాలపు ఆరాధనలో చేరిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రభువే మనతో మాట్లాడి ఆయన నామమునకు మాత్రమే మహిమనుందునుగాక. ఆమెన్. మనుషులు తగ్గించబడాలి, యేసయ్య హెచ్చించబడాలి. ఆమెన్. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 చదువుదామా? కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అందరూ చదవండి ఒకసారి గట్టిగా. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. దేవునికి స్తోత్ర. ఈ మాటకు అర్థం మీకు నేను చెప్పక్కర్లేకుండా అర్థమైపోయింది కదా. సరే, ఒక్కొక్క లైన్లో నుండి వద్దాం. కాగా ఎవడైనను అంటే అర్థం ఏంటి? ఎవడైనను అంటే అర్థం ఏంటంటే ఎంత ఘోర పాపాత్ములైనను. అర్థమైందా? అపోస్తుడైన పౌలు తన జీవితం మారిన తర్వాత ఒక సాక్ష్యాన్ని చెప్తాడు. ఇదిగో పూర్వము నేను దోషకుడను అయినా సరే, హింసకుడను అయినా సరే, హానికరుడను అయినా సరే. అర్థమైందా? మన జీవితంలో దోషకులమైన మీరు ఎవరైనా సరే, కాగా ఎవడైనను ఎంత ఘోర పాపాత్ముడైనా, హింసకుడైనా, దోషకుడైనా, హానికరుడైనా, హత్యలు చేసేవాడైనా, ఎలాంటి వాడైనా సరే, కాగా ఎవడైనను తర్వాత లైన్ క్రీస్తు నందు ఉన్న ఎడల. చెప్పండి మాట. పూర్వం ఎవరైనా కావచ్చు, కానీ క్రీస్తులోనికి వచ్చేస్తే, క్రీస్తు నందు ఉంటే, క్రీస్తు నందున్న వ్యక్తిగా మార్చబడితే, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల తర్వాత లైన్ వాడు నూతన సృష్టి. చెప్పండి గట్టిగా. ఒకప్పుడు నువ్వు ఏదైనా కావచ్చు, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీవు నూతన సృష్టి. నూతన సృష్టి. ఇంకా దానికి క్లారిటీ ఇస్తూ ఇంకో మాట చెప్పాడు, పాతవి గతించిపోయినాయి, ఇదిగో చెప్పండి గట్టిగా క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఇది ఒక నిజమైన క్రైస్తవుడికి సాక్ష్యం, ఒక నిజమైన విశ్వాసి పొందాల్సిన సాక్ష్యం. నువ్వు నిజమైన క్రైస్తవుడివో కాదో, నిజమైన విశ్వాసవో కాదో, నిజమైన యేసయ్య బిడ్డవో కాదో, నిజంగా రక్షణ పొందిన వ్యక్తివో కాదో, నీకు తెలియాలంటే ఈ ఒక్క వచనాన్ని పెట్టుకుని టెస్ట్ చేసుకోండి. ఈ ఒక్క వచనాన్ని మనకు అన్వయించుకొని మాట్లాడుకోండి ఒకసారి. ఈ ఒక్క వచనాన్ని మనం నెరవేర్చిన వారం అయితేనే మనం నిజమైన క్రైస్తవులం, క్రీస్తునందున్న వారం. క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? క్రీస్తువాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో చెప్పండి. క్రీస్తువాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తును అనుభవించేవాడు,
క్రీస్తు వాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు క్రైస్తవుడువా కాదా అని తెలియాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క వచనాన్ని మనలోనికి అన్వయించుకుని టెస్ట్ చేసుకుందాం. ఎలాగా? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. నేను నూతన సృష్టిగా మార్చబడ్డానా లేదా? నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావా లేదా అని తెలియడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నూతన సృష్టి అయితే పాతవి గతించిపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పండి, సమస్తమును క్రొత్తవైపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే టెస్ట్ ఎలా చేసుకోవాలంటే, పాతవి ఏమున్నాయి నా దగ్గర? ఒకప్పుడు నేను బూతులు మాట్లాడేవాడిని, ఒకప్పుడు నేను దొంగతనాలు చేసేవాడిని, ఒకప్పుడు నేను అబద్ధాలు మాట్లాడేవాడిని, ఒకప్పుడు నేను త్రాగేవాడిని, ఒకప్పుడు నేను వ్యభిచారం చేసేవాడిని, ఒకప్పుడు నా పాప జీవితం ఇలాంటిది. సరే, పాతవి గతించిపోవాలి. ఎప్పుడు? క్రీస్తునందు వస్తే. పాతవి గతించిపోయాయా లేదా? మందిరానికి రావటం నూతన సృష్టి కాదు, పాటలు పాడడం నూతన సృష్టి కాదు, ఎవరి చప్పట్లు కొట్టడం నూతన సృష్టి కాదు, కీర్తనలు చదవడం, ఆరాధన చేయడం, వాక్యం వినడం నూతన సృష్టి కాదు. నూతన సృష్టి అంటే ఏంటో తెలుసా? పాతవి, ఇదివరకు మాట్లాడిన బూతులు మళ్ళా మాట్లాడితే నువ్వు నూతన సృష్టివి కాదు. ఎక్కడికి వచ్చి చక్కగా భజన చేస్తూ చప్పడగొట్టు పాట పాడుతున్నావు, ఇంటికి వెళ్ళి సినిమా పాటలు పాడేవాడికి నూతన సృష్టి కాదు. నూతన సృష్టి అంటే ఒకప్పుడు సినిమా పాటలు పాడావు, ఒకప్పుడు సినిమాలు చూసావు, ఒకప్పుడు సీరియల్స్ చూసావు, ఒకప్పుడు దేవునికి విరోధమైన కార్యాలు చేశావు. క్రీస్తు నందు వచ్చిన తర్వాత వాటన్నిటికీ స్వస్తి పలికేశావు. ఇక వాటి జోలికి వెళ్ళట్లేదు. పాతవి నీలో గతించిపోయాయి. ఇప్పుడు నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డావు, క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడ్డావు. అది నిజ క్రైస్తవుడు. స్తోత్రం కలుగును గాక. అది నిజ విశ్వాసి, అది నిజమైనటువంటి క్రైస్తవులు ఉండాల్సినటువంటి లక్షణం. కనుక ఒకసారి ఈ వచనాన్ని వచనం చదువుతా టెస్ట్ చేసుకోండి, ఒకసారి పరీక్షించుకోండి మీకు మీరే. ఒకప్పుడు సిగరెట్లు కాల్చేవాడిని, మన్నా చర్చికి వచ్చాను, ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆత్మారాధనలో లీనమైపోతున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. మానేశానా? మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి సిగరెట్లు కాలుస్తున్నాను. సిగరెట్లు మళ్ళా కాలిస్తే నువ్వు నూతన సృష్టివి కాదు. ఒకప్పుడు నోటికి అదుపు లేకుండా మాట్లాడాను, ఇష్టం వచ్చినట్టు జీవించాను, బూతులు మాట్లాడాను, మరలా అదే బూతులు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడితే నువ్వు నూతన సృష్టివి కాదు. అర్థమైపోయింది ఇప్పుడు ఈ మాట. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, మనల్ని మనమే పరీక్షించుకుందాం. నూతన సృష్టిగా మార్చబడ్డామా లేదా? క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చామా లేదా? క్రీస్తు పోలికలు ధరించుకున్న వ్యక్తులంగా బ్రతికామా లేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము సంఘముగా సిద్ధపరచబడకుండా ఎన్ని మర్మాలతో కూడిన ప్రసంగాలు విన్నా అన్నీ వ్యర్థమే. నాకు ప్రకటన గ్రంథం మర్మాలు అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. కానీ నీవు నూతన సృష్టిగా మార్చబడకపోతే నీకు తెలిసిన మర్మాలు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు. అందుకని సంఘము సిద్ధపరచబడాలి, నూతన సృష్టిగా మారాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి, నీ జీవితం దేవునికి అనుకూలమైనదిగా మార్చబడాలి. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఆ ప్రక్రియ నీలో జరగకపోతే నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కాబట్టి ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల చెప్పండి, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడో, రక్షణ పొందుతాడో, క్రీస్తులోనికి వచ్చేస్తాడో, క్రీస్తుని ధరించుకుంటాడో, క్రీస్తు వాడైపోతాడో, అప్పటి నుండి తన జీవిత విధానం వేరైపోద్ది. అతను వినే మాటలు వేరైపోతాయి, అతని తలంపులు వేరైపోతాయి, అతని ఆలోచనలు వేరైపోతాయి, అతని క్రియలు వేరైపోతాయి. అది ఒక నూతనమైన మార్పు. అది మారు మనసు అంటే మొత్తం మనసు మారిపోవడమే. ఏమండి? అందుచేత అది జరిగిందా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మన బ్రతుకులు అది జరిగిందా లేదన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ఉదయకాలం ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. తన జీవితంలో క్రీస్తు నందుకొచ్చి నూతన సృష్టిగా మార్చబడి, పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనపరచబడి ఏ రీతిగా తన జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందో, ఒక స్త్రీ నుండి తాను పొందిన ఒక 7 అనుభవాలు
త్వరగా మీకు గుర్తు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రసంగాన్ని పాయింట్లుగా చేయడం నాకు అలవాటు. ఎందుకనంటే పాయింట్స్ గుర్తుండిపోతాయని. ఈ వర్తమానాన్ని కలిపి మాట్లాడేయచ్చు, కానీ ఒకటే ప్రసంగంగా కలిపి మాట్లాడేస్తే మీకు అంత వర్తమానంలో ఎన్ని గుర్తుంటాయో కనీసం భాగాల కింద విభజించి వాళ్ళు గుర్తుపెట్టుకునేలాగా దాన్ని పాయింట్స్ కింద డివైడ్ చేస్తే కొన్ని పాయింట్స్ అయినా బుర్రలో ఉంటాయన్నది నా ఆలోచన. అందుకని ప్రతి వర్తమానాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను, మీ బుర్రలోకి ఎక్కించడానికి. దేవునికి స్తోత్రం. కనుక ఈ స్త్రీ జీవితం నుండి కూడా ఆమె రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తు నందు వచ్చిన తర్వాత ఆమెలో కలిగిన నూతన సృష్టి, ఆ నూతన మార్పులు ఎలాగున్నాయి, ఒకప్పుడు ఆమె జీవితం ఏంటి, తర్వాత ఆమె జీవితం ఏంటో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని దేవుని సేవకునిగా ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఆమె పేరు బైబిల్లో ప్రస్తావించబడలేదు, కానీ ఒక ఊరు పేరుతో ఆమె చాలా ప్రసిద్ధిగాంచిన స్త్రీగా యోహాను సువార్తలో కనపడుతుంది. చెప్పండి ఆమెను గూర్చి. సమరయ స్త్రీ. ఎవరావిడ? కొంచెం గట్టిగా చెప్పండి. సమరయ స్త్రీ. సమరయ స్త్రీ జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు ఒకప్పుడు ఆమె జీవితం ఏంటి? దుర్వాసన, రొచ్చు, రోత. యాకోబు బావి దగ్గర నీళ్లు చేతుకుంటుంటే యేసు ప్రభు ఆమెను కలుసుకుని అమ్మాయి దాహానికి నీళ్లు ఇమ్మని అడిగితే, నువ్వు యూదుడవు, నేను సమరయాలను నీళ్లు ఎలాగిమ్మంటావు అని అడిగింది. సర్లే వద్దులే, ఒకవేళ నీళ్ళు ఇస్తావేమో, ఇచ్చిన ఒక మాట చెప్తున్నాను నీకు, మాట, ఈ నీళ్లు త్రాగువాడు మరలా తప్పికొంటాడు. నా దగ్గర ఒక నీళ్లు ఉన్నాయి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నటికీ దప్పికొనడని యేసయ్య చెప్పాడు. అప్పుడు వెంటనే ఆశపడింది, నేను నీళ్లు తాగితే దప్పికొనమా? ఏంటయ్యా నీళ్లు నాకు కూడా ఇవ్వంటే, అబ్బా అలా ఇచ్చేస్తారేంటి, వెళ్ళి నీ పెనుమిడిని తీసుకురా అన్నాడు. వెంటనే నోట నుండి వచ్చిన మొదటి అబద్ధం ఏంటంటే, నాకు పెనుమిటి లేడు. అన్నీ ఎరిగిన దేవుడు, ఆయన అన్నీ చూచుచున్న దేవుడు వెంటనే చెప్పాడు, నీకు ఒక్క పెనిమిటి కాదు, ఎంతమంది ఉన్నారు? దౌర్భాగ్యురాలు నువ్వు. నీ జీవితం ఒక పాప జీవితం, ఒక లోతైన గొయ్యి నీ జీవితం, ఒక భయంకరమైన వ్యసనములో ఉన్నావు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు, 5 పెనిమిట్లు ఉన్నారు నీకు అని చెప్పేటప్పటికి ఆమె జీవితాన్ని బట్టబయలు చేసిన యేసయ్య ఎదుట ఆమె జీవితాన్ని వంగిపోయింది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. వెంటనే కడవ వదిలిపెట్టి సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది. ఆమె చెప్పండి ఆమేన్. ఇప్పుడు ఆమె జీవితంలో కలిగిన మార్పులు ఏంటి? యేసయ్య ఆమెలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో కలిగిన మార్పులు ఏంటో ఒక 7 మాటలుగా చెప్తాను. 7 మాటలుగా చెప్తాను. చక్కగా రాసుకునే ప్రయత్నం చేయండి. 1వ, 2వ, 3వది అని అడుగుతున్నప్పుడు తిరిగి మరలా చెప్పే ప్రయత్నం చేయండి. అన్నిసార్లు చెప్పించటం వల్ల మీ మైండ్లోనికి, మీ హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పండి. అందరూ చెప్పండి, అందరూ మాట్లాడండి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోండి. దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. మొదటి మాట, యాకోబు బావిలో నీళ్ల సంగతి మరిచిపోయింది. యాకోబు బావిలో నీళ్ల సంగతి మరిచిపోయింది. యేసయ్య నోటి మాటలను హృదయము నిండా నింపుకొన్నది. యేసయ్య నోటి మాటలను హృదయము నిండా నింపుకొన్నది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమె ఎందుకు వచ్చింది బావి దగ్గరికి? అందరూ చెప్పండి. నీళ్ల కోసం వచ్చింది, కానీ నీళ్ల సంగతి గుర్తుంది ఆవిడికి. ఆ సంగతి మర్చిపోయింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు చెప్పిన మాట మీదకి ఆమె తిరిగిపోయింది. ఏమని చెప్పాడు యేసయ్య? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. అంతే, కడ వదిలిపెట్టేసింది, కొండ వదిలిపెట్టేసింది. యేసు మాటల వైపు ఆమె ఆకర్షితురాలైపోయింది. స్తోత్రం చెప్పండి. ఆమె భౌతిక దాహంతో వచ్చింది, ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చుకుంది. ఆమె చెప్పండి. యాకోబు బావిలో నీళ్ల సంగతి మర్చిపోయింది. యేసు నోట నుండి వచ్చు మాటలతో తన హృదయాన్ని నింపుకుంది. ఆమె చెప్పండి. ఈ మాట ఏం తెలియజేస్తుందంటే, ఆమె ఒక పని మీద వచ్చింది, ఇంకో పని జరిగింది.
భౌతికమైన కుండతో వచ్చింది, ఆత్మ సంబంధమైన దాహము తీర్చుకుని వెళ్ళింది. యాకోబు ఓటల కోసం వచ్చింది, యేసయ్య ఓటలతో నింపబడి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మారు మనసు పొందే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నువ్వే పని మీదైనా ఉండొచ్చు, కానీ యేసు నీలోకి వచ్చాక యేసే నీ పనిగా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. నువ్వెన్ని బాధ్యతలైనా పట్టుకుని రావచ్చు, ఏ ఉద్దేశంతోనైనా రావచ్చు, నీళ్లు చేతుకుంటాకు రావచ్చు, నీ ఉద్యోగం కోసం రావచ్చు, నీ వ్యాపారం కోసం రావచ్చు, నీ యొక్క బ్రతుకు కోసం రావచ్చు, నీ బ్రతుకు తెరువు కోసం రావచ్చు. ఏదైనా సరే నువ్వెందుకు వచ్చావన్న సంగతి ప్రక్కన పెట్టి, కానీ యేసు నీలోకి వచ్చిన తర్వాత అదంతా మర్చిపోయి యేసు మాటలతో నీ గుండెలు నింపుకొని ఆత్మీయమైన అనుభవాల్లోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నీళ్ళంటే ఏంటి? వాక్యమే. నేనిచ్చు నీళ్ళని వేసే మాట్లాడాడే, నేనిచ్చు నీళ్ళంటే అర్థం ఏంటి? వాక్యమే. వాక్యాన్ని నీళ్ళతో పోల్చి చాలా చోట్ల మాట్లాడతాడు. మనకు తెలుసు, 1 కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుంటకి యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎవరు నీటి కాలువల యారను నాటబడిన చెట్టులాగా ఉండేవాళ్ళు? ఎవరు? దివారాత్రములు దానిని ధ్యానించేవాడు, వాక్యాన్ని వినేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్యాన్ని అర్థం చేసుకునేవాడు. అందుకనే రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఎప్పుడు లేనంత శ్రద్ధ వాక్యం మీద వచ్చేస్తుంది. అందరికి వచ్చేయాలి. నీ మారు మనసుకు అదే గుర్తు. ఇక బైబిల్ తరచుగా చదువుతూ ఉంటావు, యూట్యూబ్లో వర్తమానాలు వింటూ ఉంటావు, టీవీలో వర్తమానాలు వింటూ ఉంటావు, ఎవరు చెప్పిన మాటలు వింటూ ఉంటావు, దేవుని వాక్యం నీ గుండెల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళాలి. నువ్వు మార్పు చెందావు, నూతన సృష్టిగా మార్చబడ్డావని చెప్పడానికి మొదటి గుర్తే అది. ఇక ఎప్పుడు గడపనంత సమయం దేవుని మాటతో గడుపుతాం, దేవుని యొక్క వాక్యంతో గడుపుతాం, ఆయన వాక్యం మీద నిలబడిపోతాం. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె కూడా ఆ యొక్క వచ్చినటువంటి నీళ్ల సంగతి మర్చిపోయి ఏమంటే వాక్యం అనబడిన నీళ్లు త్రాగటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. మందిరానికి ఎన్నో ఆశలతో వస్తావు, ఈ బావి దగ్గరికి ఎన్నో ఆశలతో వస్తావు. నా అవసరాలు తీర్చబడాలి, నాకు వేరే నీళ్లు, ఉద్యోగం అనే నీళ్లు, వ్యాపారం అనే నీళ్లు, ఇంకా చదువు అనే నీళ్లు, ఏదోడు తోడుకుంటాకు వస్తావు. కానీ ఇక్కడికి వచ్చి యేసయ్య మాట్లాడిన తర్వాత ఆ నీళ్ల సంగతి మర్చిపో. వాక్యం అనబడి నీళ్లు త్రాగగలిగినంత త్రాగి, అది నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే మీకు కావలసినవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. రక్షణ పొందిన తర్వాత యేసుని వెతకాలి, నీతిని వెతకాలి, రాజ్యాన్ని వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి, ఆయనలో పరిపూర్ణం కావాలి. అలాంటి వాక్య సందేశాలతో నీ గుండెలు నింపబడాలి. ఎప్పుడైతే అలాంటి ఆధ్యాత్మిక చింతనలోనికి వస్తావో ఖచ్చితంగా ప్రభువు నీతో ఉంటాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ఒకటి చెప్పండి, యాకోబు బావిలో నీళ్ల సంగతి మర్చిపోయింది, యేసయ్య నోటి మాటలతో హృదయాన్ని నింపుకుంది. మరలా చెప్పండి, యాకోబు బావి దగ్గర నీళ్ల సంగతి మర్చిపోయింది, యేసయ్య నోటి మాటలతో హృదయాన్ని నింపుకుంది. ఆమెన్ చెప్పండి ఆమెన్. రెండవ మాట, ఆ స్త్రీ తన పాత్రను విడిచిపెట్టింది, తానే ఒక పాత్రగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఏం పట్టుకొచ్చింది? ఆమె చేతిలో ఒక కొండ పట్టుకొచ్చి, ఒక పాత్ర పట్టుకొచ్చి, పాత్ర అక్కడ వదిలేసింది. 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమె చేతిలో ఉన్న పాత్రను ప్రక్కన పెట్టింది. ఆమె క్రీస్తు కొరకు ఒక పాత్రగా మారిపోయింది. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. లోకంలో ఉన్నంతకాలం ఎన్నో పాత్రలు పోషిస్తాం, ఎన్నో రకరకాలైన పాత్రలు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. ఎన్నో రకరకాలైన పాత్రలు పోషించే వ్యక్తులైన క్రీస్తులోకి వచ్చిన తర్వాత
క్రీస్తు కొరకు ఒక పాత్రగా మారిపోవాలి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. దేవునికి స్తోత్రం చెప్పండి. యజమానుడు వాడుకొనుటకు ఎలాంటి పాత్రగా ఉండాలి? ఘనమైన పాత్రగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున రెండవ మాటగా ఒక మాట ఆలోచన చేయి. క్రీస్తు కొరకు నీ పాత్ర ఏమిటి? క్రీస్తు కొరకు నీ పాత్ర ఏమిటి? ఇదివరకు నువ్వు పోషించిన పాత్రలు చాలా ఉన్నాయి. ఇదివరకు నీకు ఎన్నో రకరకాలైన పాత్రలు ఉండొచ్చు. కానీ క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి కదా. ఆ నూతన సృష్టిలో భాగం ఏంటో తెలుసా? నీవు క్రీస్తు కొరకు ఒక పాత్రగా మారిపోవడం, ఆయన కొరకు ఒక పాత్రగా జీవించడం. మరి నీ పాత్ర ఏంటి ఇప్పుడు? ఉందా? ఏమన్నా పాత్ర ఉందా క్రీస్తు కొరకు? మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా, నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి ఒక్కరు కూడా మరలా చెప్తున్నాను, మనం క్రీస్తు కొరకు ఒక పాత్రగా మారిపోవాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన చేతిలో ఉన్న పాత్రలు పక్కన పెట్టాలి. ఆమేన్. ఆమె తెచ్చుకున్న పాత్ర పక్కన పెట్టేసింది, వదిలేసింది. ఆమె ఒక పాత్రగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ కూడా మనలో కనపడాల్సిన అనుభవాలు. ఒకటి, బావి దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆ సంగతి మర్చిపోయింది. యేసయ్య నోటి మాటలతో 2 హృదయాన్ని నింపుకుంది. ఏమంటే మనం ఏమేమి పనుల మీద వస్తామో అన్నీ మర్చిపోండి, యేసయ్య మాటలతో గుండెల్ని నింపేసుకోండి. అది క్రీస్తు నందున్న వాడి మొదటి లక్షణం. రెండవది ఏంటో తెలుసా? ఆమె తెచ్చిన పాత్ర ప్రక్కన పెట్టింది. ఆమె క్రీస్తు కొరకు ఒక పాత్రగా మారిపోయింది. క్రీస్తు నందుకు వస్తే నూతన సృష్టి. నీలో జరగాల్సిన కార్యం ఏంటంటే నువ్వు ఒక పాత్రగా క్రీస్తు కొరకు మారిపోవాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మూడవ మాట ఇంటికి వెళ్ళడం మానేసింది, ఊరిలోనికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఇంటికి వెళ్ళడం మానేసింది. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది ఊరిలోకి? చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 28వ వచనమే. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఊళ్ళోనికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్తుంది? మీరు వచ్చి నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంటి మీద మనసు లేదు ఆమెకి. మనసు దేని మీద పడింది? ఊరి మీద మనసు పడింది. ఆమెం చెప్పండి. ఇప్పుడు ఇల్లు బాగుపడాలంటే ముఖ్యం కాదు. ఇప్పుడు ఆవిడికి ఏం బాగుపడాలి? ఊరు బాగుపడాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఏమంటే క్రీస్తు నందు వచ్చిన తర్వాత, క్రీస్తులో మన జీవితము అంకితం ప్రభువుకి అయిపోయిన తర్వాత, మన ఆలోచన కేవలం మన ఇంటికి పరిమితం కాకూడదు. మన ఆలోచన మన ఊరి వరకు వెళ్ళిపోవాలి. ఆమేన్. నేను ఏ ఊరిలో ఉన్నానో ఆ ఊరు రక్షించబడాలి అనే కోరిక ఖచ్చితంగా క్రీస్తునందున్న వారిలో కలుగుతుంది. కలగాలంతే. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా. ఆ భారము లేనివాడవైతే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇంకా నువ్వు క్రీస్తునందు పరిపూర్ణంగా లేవన్నమాట. నువ్వు క్రీస్తునందున్న వ్యక్తివైతే నీ గ్రామం కోసం ఆలోచిస్తావు, నీ ఊరి కోసం ఆలోచిస్తావు, నీ పట్టణం కోసం ఆలోచిస్తావు, నీ జిల్లా కోసం ఆలోచిస్తావు, నీ రాష్ట్రం కోసం ఆలోచిస్తావు, నీ దేశం కొరకు ఆలోచిస్తావు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. క్రీస్తునందున్నవాడు ఎవ్వడు గుండెలు మౌనంగా ఉండవు, మండిపోతూ ఉంటాయి. నువ్వు నిజంగా క్రీస్తులోకి వచ్చేస్తే అక్కడ నుండి మంట మొదలవుతుంది లోపల. నేను రక్షణ పొందాను, నేను పుట్టిన ఊరు కూడా, చెప్పండి గట్టిగా, నేను పెరిగిన ఊరు కూడా, నేను వెళ్ళే ప్రతి ఊరు మా అత్తగారు ఊరు, చెప్పండి గట్టిగా. అన్ని రక్షణ పొందాలి, ప్రతిదీ రక్షణ పొందాలి. నేను వెళ్ళాలి, ఆ ఊరిలో వారిని యేసు దగ్గరకు నడిపించాలి. ఆశ ఉండాలి తప్పకుండా. సువార్త ప్రకటించని వాడు క్రీస్తుకు నిజమైన శిష్యుడు కాదు.
ప్రకటించాలి. ఎవరో ఒకరికి చెప్పాలి. మీ ఇంట్లో పనివారికి చెప్పాలి, ఆఫీసులో చెప్పాలి, వ్యాపారాల్లో చెప్పాలి, స్కూల్లో చెప్పాలి, కాలేజీలో చెప్పాలి. ఇది మన బాధ్యత. ఇది మనకు తటస్థించే మనుషులకు యేసుని గురించి చెప్పడం మన బాధ్యత. యేసుని గురించి ఏం చెప్తావు? అసలు ఆయన నీ జీవితంలో చేసింది ఏంటో చెప్పిడు. అదే చెప్పింది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూతము రండి. ఆమేన్. కాబట్టి చూడండి, ఆమెలో ఎంత మంచి లక్షణాలు కనబడుతున్నాయి. ఆమె మార్పు చెందిన తర్వాత, ఒక నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత, ఆమె ఇల్లు బాగు చేసుకోవాలనుకోలేదు, ముందు ఊరు బాగుపడాలని కోరుకుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ఆశ, మన కోరిక, మన తలంపు, మన ఉద్దేశం, మన సేవ, మన దర్శనం ఇంటికి పరిమితం కాకూడదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన దర్శనం మన ఊరైపోవాలి, మన పట్టణం అయిపోవాలి, మన సొంత ప్రజలైపోవాలి, నేను పుట్టిన గ్రామం అయిపోవాలి, అన్ని యేసుకు సొంతమైపోవాలి. ఆ యొక్క ఆలోచన రావాలి తప్పకుండా. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనికి కలగాలి. స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. 3 మాటలు చెప్పండి. ఒకటి గట్టిగా చెప్పండి. యాకోబు బావిలో నీళ్లు సంగతి మరిచిపోయింది, యేసు నోటి మాటలతో హృదయాన్ని నింపుకుంది. 2, ఆ స్త్రీ తన పాత్రను విడిచిపెట్టింది, తానే ఒక పాత్రగా మారిపోయింది. 3, ఇంటికి వెళ్ళడం మానేసింది, ఊరిలోనికి వెళ్ళింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇక 4వ మాటలోకి వద్దాం. 4వ మాటలో, ఇంతకుముందు పాపము కొరకు పిలిచింది, ఇప్పుడు ప్రభువు కొరకు పిలుస్తుంది. చెప్పండి, ఇంతకుముందు దేనికోసం పిలిచింది? ఇదివరకు ఎవరినైనా పిలిస్తే దేనికోసం పిలిచేది? పాపం కోసం. ఇప్పుడు ఎవరి కోసం పిలుస్తుంది? ప్రభువు కోసం పిలుస్తుంది. స్తోత్రం కలుగును గాక. యేసయ్య మన హృదయాల్లోకి వచ్చాక మన పిలుపులు మారిపోతాయి. ఆమేన్ చెప్పండి. మన నోటి మాట మారిపోతుంది, మన నోటి మాట తీరు మారిపోతుంది. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా. ఆ వచనం చూద్దామా? 4వ అధ్యాయం 29వ వచనం మొదటి లైన్. మీరు వచ్చి అది పిలుస్తుంది. ఇప్పుడు మీరు రండి, మీరందరూ రండి. ఎందుకు రావాలి? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడటానికి రండి. ఇదివరకు ఆ స్త్రీ రోడ్డు మీద నడిస్తే ఎవరిని పిలిచేదో, ఎందుకు పిలిచేదో, ఏ పాపం వచ్చేదో, ఏ ఘోరమైన పరిస్థితులు వచ్చాయో. కానీ ఇప్పుడు ఆమె నడుస్తుంటే ఆమె మాటలో, ఆమె చూపులో, ఆమె క్రియల్లో పరిపూర్ణమైన మార్పును ప్రజలు గమనించగలుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. అంత మార్పు చూడకపోతే ఆమెను వెంబడించి అంతమంది యేసు దగ్గరికి రారండి. మరలా చెప్తున్నాను, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మన పరిస్థితి మారిపోవాలి, మన చూపు మారిపోవాలి, మన తలంపులు మారిపోవాలి, మన ఆలోచనలు మారిపోవాలి, మన క్రియలు మారిపోవాలి, ఎదుటి వారితో సంభాషించే సంభాషణ కూడా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. మారు మనసు పొందిన ముందు అలాగే మాట్లాడి, రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు అలాగే మాట్లాడితే ఇంకా నీవు నూతన సృష్టివి కాలేదు, నువ్వు ఇంకా క్రీస్తు నందున్న వ్యక్తివి కాదన్నమాట. అర్థమవుతుందా? అందుకని రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, మన మాట సంపూర్ణంగా మారిపోవాలి. మన పిలుపులో అవతల వాడికి గౌరవం కలగాలి. మన పిలుపులో అవతల వాడికి ఏం కలగాలి? గౌరవం కలగాలి. అమ్మో, దేవుని బిడ్డ పిలుస్తున్నాడు అనాలి. ఒక మాటలో చెప్పాలంటే, నీలో అలాంటి గౌరవాన్ని ప్రజలు చూడాలి అంటే నీవు సంపూర్ణంగా యేసులాగా మారిపోవాలి. సంపూర్ణంగా యేసులాగా మారిపోవాలి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు
8008 777 444.